హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టు పొంగలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాము. ఈ పెసరపప్పు ఎంత వేగితే పొంగల్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేయించుకుని పెసరపప్పుని తీసి ఒక బౌల్లోకి వేసుకొని, అలాగే ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రైస్ని వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పెసరపప్పు రైస్ కడిగాము కదా, వాటర్ రాకుండా నేతిలోకి పెసరపప్పు బియ్యాన్ని వేసుకొని పక్కన లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉన్నాము. అదే టైంలో ఏ కప్తో అయితే మనము పప్పు రైస్ తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వాటరు బాగా మరిగించుకుందాం. ఒక బౌల్లోకి పోసి వాటర్ అనేది బాగా మరగాలన్నమాట, తెల్ల కాగాలి. అప్పుడు దాకా వాటర్ని మనము బాగా కాచుకుందాము. ఈలోపు పప్పు రైస్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాగా మరిగినాయి కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు రైస్లోకి వాటర్ని మొత్తాన్ని వేసుకుందాము. నేను నేతిలో పప్పు రైస్ వేయించుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా వేయించుకుందాము. ఈ కట్టు పొంగల్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇలా మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా రైస్ పప్పు ఉడికిపోయిందో ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మొత్తాన్ని రైస్ అంతా ఇట్లా మెరుపుకొని ఒక కప్పుకి నిండా నెయ్యి తీసుకొని, ఒక కప్పు నెయ్యి లేని వాళ్ళు సగం నూనె సగం నెయ్యి వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇంగువ, అలాగే 1 స్పూన్ మిరియాలు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1-2 పచ్చిమిర్చీలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు కూడా వేసుకొని 4 ఎండుమిర్చి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న రైస్లోకి పోపును వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టు పొంగల్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులోకి పసుపు వేసుకుని పసుపు అయిపోయిన సూపర్ వచ్చింది. తింటుంటే క్రీమీగా నోట్లో పెట్టుకుంటే జారిపోతూ